హాయ్ గైస్, మళ్ళీ మా ఛానల్ సెంటసిటీకి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు నజ్. మనం ఇప్పుడు ఐఎస్ఎం T310 పరీక్ష గురించి మాట్లాడుతున్నాం. ఇది స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కోసం ఎస్సీబీ ప్రారంభించిన పరీక్ష. దాని గురించి మనం వీడియోలు తయారు చేస్తున్నాం. ఇవి పాస్ ఫర్ ష్యూర్ వీడియోలు. ఈ వీడియోలు చూస్తేనే మీరు పాస్ అవుతారని మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఇప్పటికే మనం ఈక్విటీ డెరివేటివ్ బుక్ నుండి 3 చాప్టర్లు కవర్ చేశాం. ఇవాళ మనం మాట్లాడబోయే చాప్టర్ చాప్టర్ నెంబర్ 4 ఈక్విటీ డెరివేటివ్ బుక్ ఇంటరాక్షన్ నుండి. అయితే ఆప్షన్స్ ఈరోజు మనం ఈ బుక్లో ఏమేం చదువుతామో చూద్దాం. ఈ చాప్టర్ చదివిన తర్వాత రీడర్ అర్థం చేసుకోవాలి. ఆప్షన్ కాన్సెప్ట్ గురించి, ఆప్షన్స్ యొక్క పూర్తి కాన్సెప్ట్ను చూస్తాం, ఆప్షన్స్ ఎందుకు రూపొందించబడ్డాయో అర్థం చేసుకుంటాం, ఆప్షన్ కాంట్రాక్ట్స్లో పే ఆఫ్ ఎలా ఉంటుందో, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ మధ్య తేడా ఏమిటో, ఫండమెంటల్స్కు సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం. అందులో ఆప్షన్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. మనం ఆప్షన్ గ్రీక్స్ మరియు వాలటిలిటీ గురించి మాట్లాడతాం. ఏ ఆప్షన్ గ్రీక్స్ ఉండొచ్చో తెలుసుకుంటాం. ఆప్షన్ బయ్యర్ మరియు సెల్లర్ పరంగా ఎలా విశ్లేషించాలో కూడా చూస్తాం. అంటే మీరు ఒక ఆప్షన్ బయ్యర్ అయితే లేదా ఆప్షన్ సెల్లర్ అయితే మీరు ఎలా విశ్లేషణ చేయాలో తెలుసుకుంటారు. మార్కెట్లో మీరు పొజిషన్ తీసుకునే ముందు ఏ విషయాలు చూడాల్సి వస్తుందో తెలుసుకోవాలి. మరి ప్రారంభిద్దాం. NISM సిరీస్ 13లోని కామన్ డెరివేటివ్స్ ఎగ్జామ్లో ఉన్న బుక్ ఈక్విటీ డెరివేటివ్స్లోని 4వ అధ్యాయాన్ని ఇంట్రొడక్షన్ టు ఆప్షన్. ముందుగా ఆప్షన్స్ యొక్క ప్రాథమిక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆప్షన్స్ అంటే ఏమిటి మరియు ఇవి ఎందుకు రూపొందించబడ్డాయి. చూడండి, బుక్లో ఎలా రాసిందో అలాగే 3వ అధ్యాయంలో కూడా మనం చదివాం ఫార్వర్డ్ మరియు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ గురించి. అందువల్ల ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆప్షన్స్ రూపొందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అయితే ఫ్యూచర్ మరియు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటి? మనము చూసాము, అది ఒక కమిట్మెంట్. మనం ఒక అండర్లయింగ్ ఎసెట్ను భవిష్యత్ తేదీలో కొనుగోలు లేదా అమ్మకం చేస్తామని, దాని ధర మరియు ఇతర విషయాలు ఇవే రోజు నిర్ణయించబడతాయి. దీనివల్ల ఒక లీనియర్ పే ఆఫ్ ఏర్పడుతుంది. ఇది అన్లిమిటెడ్ నష్టాలు మరియు లాభాలను సూచిస్తుంది. అయితే ఫ్యూచర్ మరియు ఫార్వర్డ్లు మీకు ఏమి సూచిస్తాయి అంటే అవి అన్లిమిటెడ్ నష్టాలు మరియు లాభాలను సూచిస్తాయి. కానీ వారు ఏం చేస్తారు? కొంతమంది మార్కెట్ పార్టిసిపెంట్స్కి ఉంటుంది, లేదా కొంతమంది మార్కెట్ పార్టిసిపెంట్స్ కదా అప్సైడ్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వారికి ఇది కూడా కావాలి, నా డౌన్ సైడ్ పరిమితం చేయబడాలి. అంటే చెప్పాలంటే తక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం లేదా తక్కువ డబ్బు పెట్టి నా మొత్తం మూలధనం లేదా నా నష్టం పరిమితంగా ఉండాలి, కానీ నా లాభం అన్లిమిటెడ్గా ఉండాలి అని వారికి ఉంటుంది. ఇలాంటి విధమైన అవకాశాలను కొంతమంది ఇన్వెస్టర్లు మార్కెట్లో వెతుకుతుంటారు. అందుకే దీనిని బట్టి చూస్తే ఆప్షన్స్ అనే వాటి ఉద్భవం జరిగింది. ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్గా ఆప్షన్ జన్మించింది మరియు అక్కడ వారు అన్లిమిటెడ్ లాభాలను అనుమతించారు. అంటే మీరు ఆప్షన్ ద్వారా అన్లిమిటెడ్ ప్రాఫిట్ సంపాదించవచ్చు. మరియు బాయింగ్లో మీరు ఒక ఆప్షన్ను కొనుగోలు చేసినప్పుడు మీరు తర్వాతి అధ్యాయంలో చదువుతారు ఎలాంటి విధంగా బయ్యర్ ఆప్షన్ ద్వారా అన్లిమిటెడ్ ప్రాఫిట్ సంపాదించవచ్చు. అంటే మీరు అన్లిమిటెడ్ ప్రాఫిట్ సంపాదించవచ్చు. మీరు ఆప్షన్ను కొనుగోలు చేసి అండర్లయింగ్ ఎసెట్ను అమ్మినప్పుడు నష్టాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అంటే చెప్పాలంటే కొన్ని నష్టాలను పరిమితం చేస్తూ అన్లిమిటెడ్ అవకాశాలను అన్వేషించేందుకు ఈ ఆప్షన్స్ పుట్టాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఇలాంటి మార్కెట్లో ఇలాంటి అవకాశాలను వెతుకుతుంటారు. అందుకే ఆప్షన్స్ పుట్టాయి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలు. అందుకే ఫ్యూచర్స్లో ఆప్షన్స్లను మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ అని కూడా అంటారు. ఈ విషయాలను సరిగ్గా ఉపయోగించకపోతే మీ మొత్తం మూలధనాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ నమ్మండి, మీరు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుని ఆప్షన్ స్ట్రాటజీలను సరిగ్గా ఉపయోగించి ఆప్షన్స్లో పెట్టుబడి పెడితే ఇవి మీకు మంచి రిటర్న్స్ కూడా ఇవ్వగలవు. కానీ ఒక ఇన్వెస్టర్ దృష్టికోణంలో మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఆప్షన్ కొనుగోలుదారు ఎవరు, ఆప్షన్ విక్రేత ఎవరు, ఆప్షన్ కొనుగోలుదారుడికి ఎలాగూ అపరిమిత లాభం వస్తుంది, పరిమిత నష్టం ఎలా వస్తుంది, అలాగే ఆప్షన్ విక్రేతకు అపరిమిత నష్టం, పరిమిత లాభం ఎలా వస్తుంది, ఇలాంటి అనేక విషయాలు మనం ఈ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఆప్షన్ అంటే ఏమిటో చూద్దాం. చూడండి, ఆప్షన్ కాంట్రాక్ట్ కూడా ఒక కాంట్రాక్టే. ఇది ఆప్షన్ హోల్డర్కు లేదా ఆప్షన్ కొనుగోలుదారుడికి హక్కునిస్తుంది, కానీ బాధ్యతను కాదు. అంటే ఆప్షన్ హోల్డర్కు హక్కు ఉంటుంది, కానీ తప్పనిసరి బాధ్యత ఉండదు. అతనికి హక్కు ఉంటుంది అండర్లయింగ్ ఎసెట్ను కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి, అది కూడా నిర్ణయించిన తేదీకి ముందే నిర్ణయించిన ధరకు.
అంటే చెప్పాలంటే నేను ఈరోజు ఈ కాంట్రాక్ట్‌ను హోల్డ్ చేశాను. నా దగ్గర ఈ ఆప్షన్ ఉంది. నాకు ఈ హక్కు ఉంది. కానీ బాధ్యత లేదు. అంటే నేను ఆ ప్రత్యేక కాంట్రాక్ట్‌ను ఈరోజు కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు కూడా. అంటే అండర్‌లయింగ్ అసెట్‌ను ఎక్స్‌పైరీ తేదీన లేదా ఎక్స్‌పైరీకి ముందే నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. అందువల్ల ఈ కాంట్రాక్ట్‌ను మనం ఆప్షన్ కాంట్రాక్ట్ అంటాం. నేను చెప్పిన హక్కు అంటే ఈ హక్కును కొనుగోలు చేయవచ్చు. అంటే ఇది కొనుగోలు చేయదగిన హక్కు. ఆప్షన్ ప్రీమియం ఎలా చూడాలి అంటే ప్రతి ఆప్షన్‌కు మీరొక ప్రీమియం చెల్లించాలి. మీరు కొనుగోలుదారైనా, అమ్మేవారైనా మీరు ఆప్షన్‌ను కొనుగోలు చేస్తే కూడా ప్రీమియం ఇవ్వాలి. అమ్మినా కూడా ప్రీమియం ఇవ్వాలి. లాంగ్ పొజిషన్‌లో ఉన్న పార్టీ అంటే కొనుగోలు చేస్తున్నవారు. అంటే బై పొజిషన్‌లో ఉన్నవారు. అంటే ఆ కాంట్రాక్ట్‌కి హోల్డర్. వీరి పొజిషన్ లాంగ్‌గా ఉంటుంది. మీరు కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేస్తారు. షార్ట్ పొజిషన్ తీసుకునే పార్టీ లేదా ఆప్షన్‌ను షార్ట్ చేస్తున్నవారు అంటే అమ్ముతున్నవారు. వీరిని మనం సెల్లర్ లేదా ఆప్షన్ రైటర్ అంటాం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆప్షన్ కొనుగోలుదారుని మనం ఆప్షన్ హోల్డర్ అంటాం. వీరి పొజిషన్ లాంగ్. ఆప్షన్ అమ్మేవారిని సెల్లర్ లేదా రైటర్ ఆఫ్ ది ఆప్షన్ అంటాం. వీరి పొజిషన్ సెల్‌లో ఉంటుంది. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆప్షన్ కొనుగోలుదారుడు ప్రీమియం ఇవ్వాలి ఆప్షన్ అమ్మేవారికి. అంటే ఆప్షన్ కొనుగోలు చేస్తున్నవారు ఒక ప్రీమియం ఇవ్వాలి ఆప్షన్ అమ్మేవారికి. ఆప్షన్ కొనుగోలు సమయంలో. మీరు ఆప్షన్ కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు ఆ హక్కు వస్తుంది కానీ మీకు ఆబ్లిగేషన్ ఉండదు. అంటే మీరు ఆ ఆప్షన్‌కు సంబంధించిన అండర్‌లయింగ్ అసెట్‌ను కొనుగోలు చెయ్యవచ్చు లేదా అమ్మవచ్చు. ముందే నిర్ణయించిన ధరకు లేదా మీరు ఎప్పుడైనా అమ్మవచ్చు. ఎక్స్‌పైరీ రోజున కూడా అమ్మవచ్చు. అందుకే ఈ స్టేట్మెంట్‌ని ఇంకా కొనసాగిస్తాను. ఆప్షన్ కొనుగోలుదారుడికి హక్కుంది. ఆప్షన్ కొనుగోలుదారుడికి హక్కు ఉంది. అండర్‌లయింగ్ అసెట్‌ను కొనుగోలు చేయడం లేదా అమ్మడం విషయంలో ఇది నేను మీకు వివరించాను. కానీ ఆప్షన్ రైటర్‌కు మాత్రం కాంట్రాక్ట్‌లో ఆబ్లిగేషన్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ కొనుగోలుదారు తన ఆప్షన్‌ను ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మాత్రమే అది అతనికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ పొజిషన్ అతనికి లాభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తర్వాతి చాప్టర్‌లో మరింతగా అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఏ పొజిషన్‌లో ఉంటాయి, ఏ విషయాల్లో ఆప్షన్ కొనుగోలుదారుడికి లాభం కలుగుతుంది. ఏ విషయాల్లో ఆప్షన్ విక్రేతకు లాభం కలుగుతుంది. అలాగే మరోవైపు ఆప్షన్ రైటర్ కాంట్రాక్ట్‌ను గౌరవించడానికి లీగల్‌గా బౌండ్ అయి ఉంటాడు. ఎప్పుడైనా ఆప్షన్ కొనుగోలుదారు తన ఆప్షన్‌ను ఎక్సర్‌సైజ్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఆప్షన్‌ను అమ్మాలనుకున్నప్పుడు, ఆప్షన్ విక్రేత లీగల్‌గా బౌండ్ అయిపోతాడు. అతను ఆ కాంట్రాక్ట్‌ను తర్వాత ఇవ్వాల్సిందే. అవి ఏ విధంగా జరుగుతాయో చూద్దాం. చూడండి, 2 రకాల ఆప్షన్లుంటాయి. సాధారణంగా కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్. సాధారణంగా ఏమవుతుందంటే, ఆప్షన్ కొనుగోలుదారు లేదా హోల్డర్‌కు కాల్ ఆప్షన్ ద్వారా అండర్‌లయింగ్‌ను కొనుగోలు చేసే హక్కుంటుంది. మీరు ఏదైనా అండర్‌లయింగ్ అసెట్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, లేదా దాన్ని కొనుగోలు చేసినప్పుడు దాన్ని కాల్ ఆప్షన్ అంటారు. లేదా ఆ ఆప్షన్‌లో మీకు ఆ హక్కు లభిస్తే, అండర్‌లయింగ్‌ను అమ్మే హక్కుంటే దాన్ని పుట్ ఆప్షన్ అంటారు. అంటే మన దగ్గర కొనుగోలు చేసే హక్కుంటే అది కాల్ ఆప్షన్ అవుతుంది. అమ్మే హక్కుంటే దాన్ని పుట్ ఆప్షన్ అంటారు. ఇప్పుడు మనం ఆప్షన్ టెర్మినాలజీని అర్థం చేసుకుందాం. ఆప్షన్ మార్కెట్‌లో టెర్మినాలజీలు ఎలా ఉపయోగించబడతాయో చూద్దాం. ఇక్కడ నేను నిఫ్టీ కాల్ ఆప్షన్‌ల కోట్స్ పెట్టాను. ఉదాహరణకి టాప్ 10గా. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇన్‌స్ట్రుమెంట్ టైప్ ఆప్షన్ ఇండెక్స్ అని ఉంది. అంటే ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్. కాబట్టి నేను నెమ్మదిగా మీకు ఆప్షన్ ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్తాను. ఇన్‌స్ట్రుమెంట్ టైప్‌లో ఇప్పుడు మనం ఆప్షన్ ఇండెక్స్‌ని చూస్తాం. ఇది ఏ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఇది ఆప్షన్ ఇండెక్స్ అండర్‌లయింగ్ నిఫ్టీ 50 ఎక్స్‌పైరీ డేట్ ఏది అంటే ఇది 25వ తేదీ. ఆప్షన్ టైప్ యూరోపియన్ కాల్. అంటే ఇది యూరోపియన్ కాల్, అమెరికన్ కాదు. ఇవి 2 తర్వాత చాప్టర్‌లో వస్తాయి. స్ట్రైక్ ప్రైస్ ఉంది. నిఫ్టీది 18,400 ఆప్షన్ ప్రైస్ 1255 ప్రైస్ 130కి వెళ్ళింది. లో ప్రైస్ 93కి వెళ్ళింది. క్లోజ్ ప్రైస్ 124కి ఎళ్ళింది. క్రెడిట్ వాల్యూమ్ సిటీ 1000 కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయ్యాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇంత పొజిషన్స్ ఇంకా ఓపెన్‌గా ఉన్నాయి. అవి క్లోజ్ కాలేదు. మొత్తం 14,09,700 దాకా మీది. ఇప్పుడు ఓపెన్ పొజిషన్ ఉంది. అండర్‌లైన్ వాల్యూ ఇందులో రూ. 16,315 ఉన్నాయి. అంటే నిఫ్టీ యొక్క అండర్‌లైన్ వాల్యూ గూడా ఇప్పుడు ఇదే ఉంది. 16,350 ఉంది. దీనికి స్ట్రైక్ ప్రైస్ 16,400 ఇప్పుడు నిఫ్టీ పుట్ ఆప్షన్ గురించి మనము మాట్లాడుకుంటే ఇన్‌స్ట్రుమెంట్ సీమ్‌లో ఆప్షన్ ఇండెక్స్ నిఫ్టీ 50 ఇందులో 25 ఉంది. ఈ ఆప్షన్ ఎక్స్‌పైర్ అవుతుంది. ఈ పుట్ యూరోపియన్ స్టైల్‌లో ఉంది. స్ట్రైక్ ప్రైస్ 16,400 ఆప్షన్ ధర 193.10 హై ప్రైస్ 235 లో ప్రైస్ మరియు క్లోజ్ ప్రైస్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్రెడిట్ వాల్యూని కూడా చూపబడింది. మీకిక్కడ 31,000 ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ సుమారు 4,97,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. మరియు అండర్‌లయింగ్ విలువ సుమారు 16,315 ఉంది.
అందువల్ల మీరు చూడవచ్చు. అక్కడ కాల్ ఆప్షన్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. ముందు చాప్టర్స్‌లో మనం ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి? అనే విషయాలు కూడా చదువుతాము. చూడండి. ఇండెక్స్ ఆప్షన్ అంటే ఇండెక్స్ ఆప్షన్. అంటే స్టాక్ ఇండెక్స్ అనేది అండర్‌లయింగ్ అసెట్‌గా ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ ఆప్షన్‌లలో అండర్‌లయింగ్ అసెట్ ఏమిటి అంటే ఏదైనా ఇండెక్స్ అయినా ఉండొచ్చు. ఉదాహరణకు నిఫ్టీ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్, సెన్సెక్స్ ఆప్షన్. అంటే ఇక్కడ అండర్‌లయింగ్ అసెట్ మీ ఇండెక్స్. స్టాక్ ఆప్షన్ విషయంలో మనం మాట్లాడితే ఆ ఆప్షన్ ఇండివిడ్యువల్ స్టాక్‌కి సంబంధించిందిగా ఉండొచ్చు. ఉదాహరణకు మనం ఓఎన్‌జీసీ ఆప్షన్ తీసుకున్నాం, ఎన్‌టీపీసీ ఆప్షన్ తీసుకున్నాం, ఎస్‌బీఐ ఆప్షన్ తీసుకున్నాం. అంటే నేను ఎస్‌బీఐ కాల్ ఆప్షన్ తీసుకుంటే ఎస్‌బీఐనే అండర్‌లయింగ్. అలాగే ఎస్‌బీఐ పుట్ ఆప్షన్ తీసుకుంటే కూడా ఆ పుట్ ఆప్షన్‌కు ఎస్‌బీఐనే అండర్‌లయింగ్. అలాగే నేను ఏదైనా ఇండెక్స్ ఆప్షన్ తీసుకుంటే ఆ ఇండెక్స్‌లో లాంగ్ లేదా షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాను. దీనిని మనం ఇండెక్స్ ఆప్షన్ బయ్యర్ ఆఫ్ ది ఆప్షన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్ బయ్యర్ ఎవరు అంటే అతనికి హక్కుంటుంది కానీ బాధ్యత ఉండదు. అలాంటి ఏదైనా కాంట్రాక్ట్‌లో ఈ హక్కును పొందడానికి అతను సెల్లర్‌కి ఒక ప్రీమియం ఇవ్వాలి. ఆ తర్వాత అతనికి ఆ హక్కు వస్తుంది. అంటే కాల్ ఆప్షన్ విషయంలో అండర్‌లయింగ్ అసెట్‌ను కొనుగోలు చేసే హక్కు, పుట్ ఆప్షన్ విషయంలో అండర్‌లయింగ్ అసెట్‌ను అమ్మే హక్కు. అంటే మీరు కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా, పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా, మీరు కొనుగోలు చేయవచ్చు. అలాగే మీరు అమ్మవచ్చు కూడా. అంటే మీరు ఆప్షన్ కొనుగోలు చేస్తున్న వారైతే ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఆప్షన్ కొనుగోలు చేస్తున్న వారైతే మీరు సెల్లర్‌కు ఒక ఆప్షన్ ప్రీమియం ఇవ్వాలి. మీరు ఏదైనా ఆప్షన్ కొనుగోలు చేస్తున్నప్పుడు అది కాల్ ఆప్షన్ అయినా, పుట్ ఆప్షన్ అయినా, నిఫ్టీ కాల్ తీసుకుంటున్నా ఉదాహరణకి నిఫ్టీ పుట్ తీసుకుంటున్నా, మనం కాల్ ఆప్షన్ కొనుగోలు చేసే సమయంలో మనం మార్కెట్ పైకి పోతుందని అనుకుంటే కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తాం. మరియు మార్కెట్ క్రిందికి వెళ్ళొచ్చు. మార్కెట్ బేరిష్ మోడ్‌లో ఉంది అని మనం అనుకుంటే అప్పుడు మనం పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తాం. అంటే మనం కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తే మార్కెట్ ఎంత ఎక్కువగా పైకి వెళ్తే అంత ఎక్కువగా మన లాభం ఉంటుంది. ఇది మనం ముందుగా వచ్చే అధ్యాయాల్లో చదువుతాం. మీరు కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా, పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా మీరొక ప్రీమియం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం మీ మనసులో బాగా పెట్టుకోండి. మనం కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు మనం ప్రీమియం ఇవ్వాలి. 2 సందర్భాలను మీరు కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా, పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నా మీరు ఆ ఆప్షన్ విక్రేతకు ప్రీమియం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆప్షన్ రైటర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆప్షన్‌ను అమ్మవచ్చు కూడా, కొనవచ్చు కూడా. అంటే మీరు ఆప్షన్‌ను కొనుగోలు చేయడమే కాకుండా అమ్మలానికే అవకాశం ఉంది. నేను చెప్పినట్లుగా కానీ మీరు ఆప్షన్ అమ్ముతున్నట్లయితే. అంటే మీరు ఆప్షన్ అమ్మినప్పుడు మీకు ప్రీమియం అందుతుంది. అంటే మీరు ఆప్షన్‌ను అమ్మిన తర్వాత ఆప్షన్ కొనుగోలుదారుని నుండి ప్రీమియం పొందుతారు. అక్కడ మీరు ప్రీమియం స్వీకరించేవారవుతారు. అందువల్ల మీరొక బాధ్యతను స్వీకరించాల్సుంటుంది. బయ్యర్ తన హక్కును వినియోగించుకునే సమయంలో మీరు ఆబ్లిగేషన్‌లో ఉంటారు. అంటే అతను ఆ హక్కును వినియోగించినప్పుడు మీరు బాధ్యత వహించాలి. ఇక్కడ మీరు ఆ అండర్‌లయింగ్ అసెట్‌ను తర్వాత అతనికి ఇవ్వాల్సుంటుంది. ఎప్పుడైతే బయ్యర్ తన హక్కుతో ఆప్షన్‌ను వినియోగిస్తాడో అందుకే మీకు ఆప్షన్ ప్రీమియం లభిస్తోంది. కానీ మీకున్న అండర్‌లయింగ్ అసెట్ ఏదైతే ఉందో మీరు సెల్లర్‌గా అందించాల్సుంటుంది. బయ్యర్ తన హక్కును వినియోగించినప్పుడు అతనికి ఆ హక్కు ఉంటుంది. కాల్ ఆప్షన్‌లో సెల్ ఆబ్లిగేషన్, పుట్ ఆప్షన్‌లో బై ఆబ్లిగేషన్ ఉంటుంది. ఇది అమెరికన్ ఆప్షన్‌లలో వర్తిస్తుంది. ఇప్పుడు చూద్దాం. అమెరికన్ ఆప్షన్ అంటే ఏనికి? చూడండి. అమెరికన్ ఆప్షన్‌లో ఉన్న బయ్యర్ తన హక్కును ఎప్పుడైనా కాంట్రాక్ట్ గడువు ముగిసే ముందు లేదా ముగిసే రోజున కూడా వినియోగించుకోవచ్చు. అంటే అమెరికన్ ఆప్షన్‌లలో సాధారణంగా బయ్యర్ లేదా ఆప్షన్ హోల్డర్ తన హక్కును ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా గడువు ముగిసే రోజున లేదా అంతకుముందు కాంట్రాక్ట్‌లో యూరోపియన్ ఆప్షన్‌లో సాధారణంగా ఏమి జరుగుతుందంటే, వారు తమ హక్కును వినియోగించుకోవడం కేవలం కాంట్రాక్ట్ గడువు ముగిసే రోజున మాత్రమే చేయగలుగుతారు. అందువల్ల యూరోపియన్ ఆప్షన్ యొక్క ఓనర్ లేదా హోల్డర్ తన హక్కును వినియోగించుకోవడం కేవలం గడువు ముగిసే రోజున మాత్రమే చేయగలడు. అంటే మీ వద్ద ఉన్న ఆ హక్కును కేవలం ఆ కాంట్రాక్ట్ గడువు ముగిసే రోజున మాత్రమే వినియోగించుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో అన్ని ఇండెక్స్ ఆప్షన్లు మరియు స్టాక్ ఆప్షన్లు యూరోపియన్ స్టైల్‌లో ఉంటాయి. ఇప్పుడు నేను ఆప్షన్ ప్రీమియం గురించి మాట్లాడతాను. అంటే ఆప్షన్ ప్రీమియంలను ఎలా వసూలు చేస్తారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఆప్షన్ కొనుగోలుదారుడు మరియు ఆప్షన్ అమ్మకందారుడి మధ్య ఉండే ధర. అయితే ఆప్షన్ ప్రీమియం అంటే ఏమిటి? ఇది ఆ ధర అంటే ఆప్షన్ కొనుగోలుదారుడు అమ్మకందారుడికి చెల్లించాల్సిన ధర. ఉదాహరణకు మీ అండర్‌లయింగ్‌గా నిఫ్టీ ఉంటే మీరు నిఫ్టీ ఆప్షన్ కొనుగోలు చేస్తున్నప్పుడు, నిఫ్టీ కాల్ ఆప్షన్‌ను ఏదైనా స్ట్రైక్ ప్రైస్‌కు కొనుగోలు చేస్తున్నప్పుడు మీరొక ధరను అమ్మకందారుడికి ఇవ్వాలి. దానినే ఆప్షన్ ప్రీమియం అంటారు. ఇప్పుడు చూడండి,
ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రెండో ఆప్షన్ ప్రీమియంలున్నాయి. కాల్ ఆప్షన్‌కు రూపాయలు ఒక 124, పుట్ ఆప్షన్‌కు రూపాయలు ఒక 177. రెండింటికి స్ట్రైక్ ప్రైస్ 15,400. అంటే నేను నిఫ్టీ 15,400 కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తే దాని ధర రూపాయలు ఒక 124. అదేవిధంగా నేను పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తే దాని ధర రూపాయలు ఒక 177. ఇవి రెండూ 25వ తేదీన ఎక్స్‌పైర్ అవుతాయి. ప్రీమియం అనేది ఒక్క నిఫ్టీ ఆప్షన్ యూనిట్‌కి మాత్రమే చెప్పబడింది. మీరు మొత్తం ప్రీమియం తెలుసుకోవాలంటే కాంట్రాక్ట్‌కైతే మీరు ఆ ప్రీమియాన్ని లాట్ సైజ్‌తో గుణించాలి. అంటే మొత్తం కాంట్రాక్ట్ విలువ తెలుసుకోవాలంటే లాట్ సైజ్‌తో గుణించాల్సి ఉంటుంది. అయితే నిఫ్టీ లాట్ సైజ్ ఎంత అంటే ఉదాహరణకి నిఫ్టీ లాట్ సైజ్ 75 యూనిట్లయితే మీరు ఆప్షన్ ప్రీమియం కోసం ఎంత డబ్బు ఇవ్వాలి? మీరు పుట్ ఆప్షన్ కొనాలనుకుంటే మరియు నిఫ్టీ లాట్ సైజ్ 75 అయితే మీరిక్కడ ఆప్షన్ కొనాలంటే కాల్ ఆప్షన్ కోసం మీకొక రూ. 124 ఉండేవి. అంటే ఒక 124 పాయింట్స్ మరియు 50 పైసలు ని 75తో గుణిస్తే మీ కాంట్రాక్ట్ విలువ వస్తుంది. అదే పుట్ ఆప్షన్ విషయంలో 77 పాయింట్స్ మరియు 60 పైసలని 75తో గుణిస్తే మీ కాంట్రాక్ట్ విలువ వస్తుంది. అంటే నిఫ్టీ లాట్ సైజ్ ఎంతుందో మీరు అడిగే ప్రశ్న ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ప్రశ్న ఇలా వస్తుంది. మీకు కాల్ ప్రైస్ ఇచ్చారు. అంటే రేపు నిఫ్టీ ఈ స్ట్రైక్ ప్రైస్ వద్ద ధర రూ. 100 చెప్పారు. మరియు నిఫ్టీ లాట్ సైజ్ 70 అని చెప్పారు. కాంట్రాక్ట్ విలువ ఎలా లెక్కించాలి అని అడుగుతారు. ఇప్పుడు ఆ ప్రత్యేక రూ. 100ను మీరు 75తో గుణిస్తే మీ కాంట్రాక్ట్ విలువ రూ. 7,500 అవుతుంది. 7,500 అవుతుంది. అయితే ఇలాంటి ప్రశ్న వస్తే కాంట్రాక్ట్ విలువను మీరు ఎలా లెక్కించాలి అంటే మీరు ప్రీమియాన్ని లాట్ సైజ్‌తో గుణించాలి. అప్పుడు మీ ఆప్షన్ ప్రీమియం ద్వారా కాంట్రాక్ట్ విలువను తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్పాట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్పాట్ ప్రైస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. గత అధ్యాయంలో కూడా మనం ఇది అర్థం చేసుకున్నాం. స్పాట్ ప్రైస్ అనేది అండర్‌లయింగ్ అసెట్ స్పాట్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న ధర. అంటే నిఫ్టీ వంటి అండర్‌లయింగ్ అసెట్‌కు క్యాష్ మార్కెట్‌లో ఉన్న ధర ఆ సమయానికి స్పాట్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న ధరను స్పాట్ ప్రైస్ అంటారు. దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఎంతుందంటే రూ. 1,583.16 ఆ సమయానికి. అందుకే ఇది నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఐటమే. ఇప్పుడు మనం స్ట్రైక్ ప్రైస్ మరియు ఎక్సర్సైజ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్ట్రైక్ ప్రైస్ అనేది ఆ ధర దానిపై షేర్ కొనుగోలు చేయబడుతుంది. అండర్‌లయింగ్ సెక్యూరిటీలో కూడా కాల్ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయబడుతుంది మరియు పుట్ ఆప్షన్ ద్వారా అమ్మబడుతుంది. మన ఉదాహరణలో స్ట్రైక్ ప్రైస్ ఎంతుంది నిఫ్టీ మరియు కాల్‌కి? అది 15,400 ఉంది కాబట్టి 15,400 స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. మీరు రేపు ఏ ఆప్షన్ తీసుకుంటారో దాన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. అందుకే ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైనా కావచ్చు. అండర్‌లయింగ్ స్పాట్ ప్రైస్ అంటే నిఫ్టీకి 16,350 ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతున్న స్ట్రైక్ ప్రైస్ 15,400 గురించి. మనం ఏ కాంట్రాక్ట్ కొనుగోలు చేస్తున్నామో ఆ అండర్‌లయింగ్ సెక్యూరిటీకి సంబంధించిన కాంట్రాక్ట్‌ను మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనం 15,500 కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు. మనం 15,600ది, 700ది, 15,300ది కూడా చేయవచ్చు. అందుకే ఈ స్ట్రైక్ ప్రైస్‌కు మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేయడం ప్రారంభించినప్పుడు ఎంత ఆప్షన్‌కు ఎంత ధర ఉందో మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఆ కాల్ ఆప్షన్‌ను కొనుగోలు చేయవచ్చు లేదా బయ్యర్‌గా అమ్మవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసాం. మొత్తం ఔట్‌స్టాండింగ్ కాంట్రాక్ట్స్ సంఖ్య అంటే మీ కాంట్రాక్ట్స్ ఔట్‌స్టాండింగ్‌గా ఎంత ఉన్నాయి. అది మనకు ఓపెన్ ఇంట్రెస్ట్‌ను చూపిస్తుంది. ఆప్షన్ల ఎక్సర్సైజ్ చూడండి. ఇండియాలో ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అయ్యే ఆప్షన్ కాంట్రాక్ట్స్ యూరోపియన్ స్టైల్ ఆప్షన్లు. నేను మీకు ముందే చెప్పినట్లుగా బయ్యర్ తన ఆప్షన్‌ను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయగలడో అది మాత్రమే చేయగలడు. ఈ కాంట్రాక్ట్స్ మెచ్యూరిటీ సమయంలో మాత్రమే బయ్యర్ ఎక్సర్సైజ్ చేయగలడు. కేవలం ఎక్స్‌పైరీ రోజున మాత్రమే ఇదే ఆప్షన్‌ను ఎక్సర్సైజ్ చేయడం అని అర్థం. ఇప్పుడు మనం ఆప్షన్‌లో మనీ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు ఆప్షన్‌ను ఇన్ ది మనీ, ఎప్పుడు ఔట్ ఆఫ్ ది మనీ, ఎప్పుడు అట్ ది మనీ అంటారు అనేది చూద్దాం. ఈ విషయంపై చాలా ప్రశ్నలు రావచ్చు. మరి ఇన్ ద మనీ కాల్ ఆప్షన్‌ను అర్థం చేసుకున్నా. ఈ ఆప్షన్ ఏం చేస్తుంది చూడండి. ఆప్షన్ హోల్డర్‌కు పాజిటివ్ క్యాష్ ఫ్లో ఇస్తుంది. అందువల్ల మన మనసులో ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆప్షన్ హోల్డర్‌కు ఇస్తుంది అని గుర్తుంచుకోవాలి. పాజిటివ్ క్యాష్ ఫ్లో. మీకు పాజిటివ్ క్యాష్ ఫ్లో వస్తే దాన్ని మనం ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అంటాం. ఇది సెట్ అయితే కూడా ఇన్ ది మనీ అని మనం ఎప్పుడు అంటామంటే జాగ్రత్తగా వినండి. స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. అలాగే పుట్ ఆప్షన్‌ను మనం ఇన్ ది మనీ అని ఎప్పుడు అంటామంటే స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు. స్ట్రైక్ ప్రైస్
అయితే మన ఉదాహరణలో ఉన్న పుట్ ఆప్షన్ ఇన్ ది మనీగా ఉంది. ఎందుకంటే దాని స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉంది. అందుకే మన ఉదాహరణలో ఆ పుట్ ఆప్షన్ ఇన్ ది మనీకి అయ్యింది. ఇప్పుడు అద్దె మనీ గురించి మాట్లాడదాం. అద్దె మనీ ఆప్షన్ అంటే జీరో క్యాష్ ఫ్లో ఉంటుంది. దాన్ని వెంటనే ఎక్సర్సైజ్ చేయవచ్చు. అందువల్ల మీరు ఇప్పుడే ఎక్సర్సైజ్ చేస్తే అది జీరో క్యాష్ ఫ్లో ఇస్తుంది. అంటే స్ట్రైక్ ప్రైస్ స్పాట్ ప్రైస్‌కు సమానం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే స్ట్రైక్ ప్రైస్ మీ స్పాట్ ప్రైస్‌కు సమానం. ఇప్పుడు ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ అంటే ఏమిటి? ఇది స్ట్రైక్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ హోల్డర్‌కు ఇది వర్తిస్తుంది. అంటే మీరు ఆప్షన్ కొనుగోలుదారుగా ఉంటే మీ స్పాట్ ప్రైస్ కంటే మీ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్ట్రైక్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ఆప్షన్ హోల్డర్‌కు నెగెటివ్ క్యాష్ ఫ్లో వస్తుంది. అంటే మీరు వెంటనే ఆప్షన్‌ను ఎక్సర్సైజ్ చేస్తే మీకు నెగెటివ్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ గురించి మాట్లాడదాం. ఒక కాల్ ఆప్షన్ ఎప్పుడు ఔట్ ఆఫ్ ది మనీ అవుతుంది అంటే స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు. అంటే మీ స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ ఔట్ ఆఫ్ ద మనీ అవుతుంది. అలాగే పుట్ ఆప్షన్ ఎప్పుడు ఔట్ ఆఫ్ ద మనీ అవుతుందంటే స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. మన ఉదాహరణలో కాల్ ఆప్షన్ ఔట్ ఆఫ్ ద మనీగా ఉంది. నేను చెప్పినట్లుగా. నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి మాట్లాడుతుందాం. చూడండి, ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఆ మొత్తం ఇది ఫస్ట్ రిఫరెన్స్ అమౌంట్. దాని ద్వారా ఆప్షన్ ఇన్ ది మనీలో ఉంటుంది. అంటే ఈ మొత్తం అనేది ఆప్షన్ కొనుగోలుదారుడికి ప్రీమియం చెల్లించడానికి ముందు లభించే మొత్తం. అంటే మీరు ప్రీమియం చెల్లించడానికి ముందున్న మొత్తం అదే ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ మొత్తం అనేది ఆప్షన్ కొనుగోలుదారుడికి ప్రీమియం చెల్లించడానికి ముందు లభించే మొత్తం అని సూచిస్తుంది. ఇప్పుడు ఆప్షన్‌లకు సంబంధించిన పే ఆఫ్ చార్ట్ గురించి మాట్లాడుకుందాం. పే ఆఫ్ చార్ట్ ఎలా తయారవుతుంది అనేది లాంగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీరొక లాంగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, లేదా మీరొక ఆప్షన్‌ను కొనుగోలు చేసినప్పుడు మీకొక రకమైన హక్కు లభిస్తుంది. కానీ అది తప్పనిసరి కాదు. అంటే మీరు లాంగ్‌లో ఉంటే, అంటే మీరు ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేస్తే మీకు హక్కు ఉంటుంది. అప్పుడు మీకు ఏమి లభిస్తుందంటే, మీరు ఆప్షన్‌ను ఎక్సర్సైజ్ చేసే హక్కు ఉంటుంది. మీకు కలిగే పొటెన్షియల్ నష్టం మీరు చెల్లించిన ఆప్షన్ ప్రీమియం వరకు మాత్రమే పరిమితమవుతుంది. అందువల్ల మీ గరిష్ట నష్టం మీరు చెల్లించిన ప్రీమియం వరకు మాత్రమే ఉంటుంది. మరియు అండర్‌లైన్ అసెట్ స్థాయిపై ఆధారపడి మీరు ఎంత స్థాయిలో కొనుగోలు చేశారో, అలాగే మీ స్ట్రైక్ ప్రైస్ ప్రస్తుతం ఎంత ఉందో అనుసరించి మీకు లాభం వస్తుంది. మీరు ఆప్షన్‌ను షార్ట్ చేసినట్లయితే మీ గరిష్ట లాభం మీరు పొందిన ప్రీమియం వరకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్. ఈ సందర్భంలో మీ నష్టానికి అవకాశం అన్‌లిమిటెడ్‌గా మారుతుంది. అది ఎలా జరుగుతుందో నేనిప్పుడు మీకొక ఉదాహరణ ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు మీరు స్టాక్ ఇండెక్స్‌ను కోట్ చేస్తున్నారని అనుకోండి. ప్రస్తుతం 17,562 వద్ద ఒక స్టాక్ ఇండెక్స్ ఉంది. ఇదిప్పుడు రూ. 17,562 వద్ద కోట్ అవుతోంది. మీరొక నియర్ మంత్ కాల్ ఆప్షన్ కొనుగోలు చేశారు. స్ట్రైక్ ప్రైస్ 17,500, ప్రీమియం రూపాయలు 90. కాబట్టి మీరు ఏదైనా స్ట్రైక్ ప్రైస్‌కి కాల్ ఆప్షన్ కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ 17,000 వద్ద అన్ని స్ట్రైక్ ప్రైస్‌లు మీకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఉదాహరణలో మీరు 17,500 కాల్ ఆప్షన్ కొనుగోలు చేశారు. రూపాయి 90 ప్రీమియాన్ని జోడించండి. కాల్ ఆప్షన్ కొనుగోలు చేయడం ద్వారా మీకు హక్కు వస్తుంది, కానీ బాధ్యత కాదు అండర్‌లయింగ్‌ను కొనుగోలు చేయడానికి. ఈ ఉదాహరణలో మన దగ్గర ఏముంది అంటే మనకు హక్కు ఉంది ఇండెక్స్‌ను 17,500కు కాల్ ఆప్షన్ ఎక్స్‌పైరీ తేదీన కొనుగోలు చేయడానికి. కాబట్టి ఇండెక్స్ క్లోజ్ అయితే సుమారు 17,500కు ఎక్స్‌పైరీ సమయానికి కొంటే మీరు ఆ ఆప్షన్‌ను ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే మీరు 17,500 కాల్ ఆప్షన్‌ను రూ. 95 ప్రీమియంతో కొనుగోలు చేశారు. అంటే మీరు రూ. 95 ప్రీమియాన్ని చెల్లించారు. ఎక్స్‌పైరీ సమయానికి ఇండెక్స్ విలువ 17,500కు పైగా ఉంటే మీరు ఆ ఆప్షన్‌ను ఎక్సర్సైజ్ చేయాలి. లేకపోతే మీరు ఆ ఆప్షన్‌ను వదిలేసి వృధా అయ్యేలా చేయవచ్చు. అందుకే ఆ విలువ కంటే తక్కువగా ఉంటే మీకు ఎలాంటి లాభం ఉండదు. మీరు చెల్లించిన ప్రీమియం నష్టంగా మారుతుంది. అది పూర్తిగా నష్టమవుతుంది. అందువల్ల మీరు చెల్లించిన ప్రీమియం పూర్తిగా నష్టమవుతుంది. మీరు తీసుకున్న ఇండెక్స్ విలువ 17,500కు కిందికి వెళ్ళిపోయిందనుకోండి. ఈ పట్టిక ద్వారా చూడండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు చూద్దాం స్ట్రైక్ ప్రైస్ ఎలా ఏర్పడుతుందో. 17,500 ప్రీమియం 95. ఎక్స్‌పైరీ సమయంలో ఇండెక్స్ విలువను చూద్దాం. ఎడమ వైపున చూడండి. ఇది ఇండెక్స్ విలువ. అంటే ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడ క్లోజ్ అవుతుందో చూపిస్తుంది.
మీరు నిఫ్టీ ఆప్షన్ తీసుకున్నారు. 17,500 రూపాయల ప్రీమియం చెల్లించారు. అది 95. ఇప్పుడు కొనుగోలుదారు అంటే బయ్యర్. మీరు కాల్ ఆప్షన్ కొనుగోలు చేస్తే నేను ముందే చెప్పినట్టు మీ గరిష్ట నష్టం ఎంత ఉంటుందంటే మీరు ఎంత చెల్లించారో అంతే. ప్రీమియాన్ని కూడా ఇండెక్స్ విలువ ఎడమ వైపున చూపించారు. 17,100 నుండి 17,800 వరకు నిఫ్టీ విలువలు ఇమ్మబడ్డాయి ఈ ఇండెక్స్‌లో. మీరు చెల్లించిన ప్రీమియం ఎంత అంటే రూ. 95. అది మొత్తం 95 రూపాయలే మీరు పెట్టారు. ఎక్స్‌పైరీకి పేమెంట్ అయింది. ఇప్పుడు మీరు చూడండి ఎక్స్‌పైరీ సమయంలో మీకు ఎలా లాభం వస్తుందో. నిఫ్టీ విలువ 17,100గా ఉంది. అయితే మీకు నష్టం ఎంత అంటే -95 రూపాయలు. 17,500 వరకు మీ నష్టం -95 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మీకు నష్టం ఉంది కదా! 17,600 వద్ద మీకు లాభం వస్తుంది. అది కూడా కేవలం 5 రూపాయలు మాత్రమే. ఎందుకంటే ఎక్స్‌పైరీ సమయంలో మీకు ఎంత వస్తుంది అంటే 100 రూపాయలు వస్తుంది. అంటే నిఫ్టీ 17,600కు ముగిస్తే. నిఫ్టీ 17,600కు ముగిసిందనుకోండి. ఇప్పుడు అది ఇండి మనీ అయింది మీ నిఫ్టీ కదా! కానీ మీకు నెట్‌లో ఎంతొచ్చింది? 5 రూపాయలు మాత్రమే వచ్చింది కదా! ఎందుకంటే 95 రూపాయలు. అంటే మీరు దానికి ప్రీమియం చెల్లించారు. అందుకే మీ నెట్ లాభం ఇక్కడ 5 రూపాయలే అవుతుంది. కానీ 17,600కు ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మీ లాభం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరొక ఆప్షన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు కాల్ ఆప్షన్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు ఇలా అనుకుంటారు. లేదా మీరు భావిస్తారు. లేదా అవకాశాలు ఉన్నాయని మీరు ఊహిస్తారు. నిఫ్టీ ఎంత ఎక్కువగా పెరుగుతుందో అంతగా నాకు లాభం వస్తుంది. ఇక్కడ 17,700కు ఇప్పుడు నిఫ్టీ విలువ వచ్చేసింది. మీరు 95 రూపాయల ప్రీమియం చెల్లించారు. కానీ మీకు 200 రూపాయలు అదనంగా వచ్చాయి. ఇప్పుడు మీ దగ్గర 17,700 వచ్చాయి. ఇప్పుడు నిఫ్టీ విలువ 200 రూపాయలు పెరిగిపోయింది. మీరు తీసుకున్న కాల్ యొక్క స్ట్రైక్ ప్రైస్ కంటే ఇప్పుడు నిఫ్టీ విలువ 200 రూపాయలు ఎక్కువైంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కానీ మీ మొత్తం లాభం ఎంత? ఒక 05 మీ జేబులోంచి 95 ఇప్పటికే ఎందుకు పోయింది? చూడండి 17,800లో మీరు 300 రూపాయలు చెల్లించాలి. గడువు ముగిసిన తర్వాత 300 రూపాయలు చెల్లించబడుతుంది. కానీ మీ నికర లాభం 200 రూపాయలు 0.5 అవుతుంది. 17,900 గడువు ముగిసిపోయినట్లయితే 400 రూపాయలు మీపైకొచ్చాయి. స్ట్రైక్ ప్రైస్ నుండి మీకు 305 రూపాయల లాభం వచ్చింది. అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై అంత లాభం వచ్చిందని అర్థం. అంటే 95 రూపాయలు మీ ప్రీమియం నుండి పోయింది. కానీ మీకు 305 రూపాయల లాభం వస్తోంది. నిఫ్టీ 16,000 నడుస్తోంది. అదేవిధంగా 500 రూపాయలు మీ స్ట్రైక్ ప్రైస్ కంటే పైకి వచ్చింది. అందుకే మీకు 405 రూపాయల లాభం వస్తోంది. ఇదిగో ఈ గ్రాఫ్ మీకు ఏమి చెప్తోందంటే నిఫ్టీ 17,500 వరకు వెళ్ళింది కానీ 17,600 రూపాయలు. వీళ్ళ లాభం జీరోకొచ్చున్నాయి. అదేవిధంగా చూడండి అది పైకి పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది. ఇప్పుడు నిఫ్టీ 18,000కి వచ్చేసరికి అదే లెక్కన మీకు ఇందులో 1,400 రూపాయల లాభం వచ్చింది. అంటే ఇక్కడ అన్‌లిమిటెడ్ లాభం ఉంది. ఇది ఆప్షన్ యొక్క ఒక వైపు. కాబట్టి మీరు పుట్ ఆప్షన్ కొనుగోలు చేసినా, కాల్ ఆప్షన్ కొనుగోలు చేసినా మీకు అన్‌లిమిటెడ్ లాభం ఉంటుంది. మీ నష్టం ఎంత అంటే మీరు చెల్లించిన ప్రీమియం మాత్రమే లిమిటెడ్. ఇప్పుడు కాంట్రాక్ట్ విలువను తీసుకోవాలంటే, మొత్తం కాంట్రాక్ట్ విలువను తెలుసుకోవాలంటే, కాంట్రాక్ట్ ఇండెక్స్ లాట్ సైజ్ ఎంత ఇచ్చారు అంటే 50 ఇచ్చారు. కాబట్టి మనం దాన్ని 95ను 50తో గుణించాలి. అప్పుడది ఎంతొస్తుందంటే 4,750 రూపాయలు. ఇది మీ కాంట్రాక్ట్ విలువ అయింది. ఇప్పుడు షార్ట్ కాల్‌ను అర్థం చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా ఆప్షన్ కొనుగోలుదారు ఉంటే, ఎవరైనా ఆప్షన్ విక్రేత కూడా ఉండాలి. ఇక్కడ కౌంటర్ పార్టీ ఉండాలి. మీరు ఆప్షన్‌ను అమ్మితే ఈ సందర్భంలో మీ గరిష్ట నష్టం ఎంతవుతుంది? కాల్ ఆప్షన్‌లో ఎంతుంటుంది అంటే అది ప్రీమియం చెల్లించిన దానికి సమానం అంటే. అందువల్ల షార్ట్ పొజిషన్‌కు గరిష్ట లాభం అనేది మీరు పొందిన ప్రీమియంకే సమానం. అంటే పుట్ ఆప్షన్‌ను కొనుగోలు చేసిన వారికి గరిష్ట లాభం కేవలం ప్రీమియం మాత్రమే అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఆప్షన్‌ను ఈ పట్టిక ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. స్ట్రైక్ ప్రైస్ 17,500 ఉంది. మీరు ప్రీమియంగా 95 రూపాయలు ఇచ్చారు. కానీ మీరు ఏం చేశారు అంటే కాల్‌ను షార్ట్ చేశారు గదా! అంటే మీకు షార్ట్ పొజిషన్ ఉంది. కాల్‌ను షార్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఈ డీల్‌లో 95 రూపాయల ప్రీమియం లభిస్తుంది. ఇండెక్స్ విలువ 17,100 ప్రీమియం 95 రూపాయలు. పే ఆఫ్ ఎక్స్‌పైరీ వద్ద 17,600 17,600 వద్ద -100 17,700 వద్ద -200 17,800 వద్ద -300 నెట్‌లో ఎంతొస్తోంది? అంటే మీ లాభం 17,500 అంటే 17,500 స్ట్రైక్ ప్రైస్ వద్ద మీరు పుట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఇక్కడ కాల్‌ను అమ్మారు. అంటే కాల్‌ను విక్రయించారు. మీరు కాల్‌ను షార్ట్ చేసినప్పుడు మార్కెట్ ఈ స్ట్రైక్ ప్రైస్‌ను మించదని మీరు అనుకుంటున్నారు. అందుకే ఆ స్ట్రైక్ ప్రైస్‌కి కాల్‌ను షార్ట్ చేశారు.
అంటే కాల్ ఆప్షన్ హోల్డర్ మీకు ఇచ్చిన ప్రీమియం మీరు స్వీకరించారు. మీరు ఆ ప్రీమియం తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీకు లాభం ఎలా వస్తుందో 17,500 కంటే ఎంత తక్కువైతే మీకు అంత లాభం వస్తుంది. సరేనా? అలాగే మార్కెట్ పడికి వెళ్తే 17,600, 17,700, 17,800, 17,900 దగ్గర మీ నష్టం పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 100, 5, 200, 5, 300, 5 ఇలా మీ నష్టం పెరుగుతూనే ఉంటుంది. ఇదే విధంగా ఇది పనిచేస్తుంది. ఇవి పుట్ ఆప్షన్ బై మరియు మీ కాల్ ఆప్షన్ సెల్ గురించి. ఒక టేబుల్ ద్వారా మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్ యొక్క రిస్క్ మరియు రిటర్న్ ప్రొఫైల్‌ను అర్థం చేసుకుందాం. అంటే రిస్క్ మరియు రిటర్న్ ఎంత ఉంటాయో చూద్దాం. మీరు ఆప్షన్‌ను లాంగ్ అంటే బై చేస్తే మీరు చెల్లించిన ప్రీమియమే మీ రిస్క్. కానీ రిటర్న్ మాత్రం అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. కానీ మీరు ఆప్షన్‌ను షార్ట్ చేస్తే మీ రిస్క్ అన్‌లిమిటెడ్ అవుతుంది. కానీ మీకు లభించేది మాత్రం మీరు తీసుకున్న ప్రీమియం మాత్రమే. ఇప్పుడు కొన్ని ఫండమెంటల్ పారామీటర్ల గురించి మాట్లాడుకుందాం. వీటిపై ఆప్షన్ ధర ఆధారపడి ఉంటుంది. మొదటిగా స్పాట్ ప్రైస్ చూడాలి. ఆప్షన్ ధర ప్రధానంగా ఆ అండర్లయింగ్ అసెట్ యొక్క స్పాట్ ప్రైస్‌పై ఆధారపడి ఉంటుంది. తర్వాత స్ట్రైక్ ప్రైస్ అంటే మీరు ఏ స్ట్రైక్ ప్రైస్‌కి ఆప్షన్ తీసుకున్నారో. తర్వాత వొలాటిలిటీ అంటే ఆ అండర్లయింగ్ ఎసెట్ ప్రైస్‌లో ఎంత వొలాటిలిటీ ఉంది. ఆ ఎసెట్ ప్రైస్‌లో వొలాటిలిటీ ఎక్కువగా ఉంటే మీకు ఎక్కువ లాభం లేదా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్‌పైరీకి ఎంత సమయం ఉంది. ఆ పర్టిక్యులర్ ఆప్షన్‌పై ఎంత ఇంట్రెస్ట్ ఉంది. ఇవే 5 ముఖ్యమైన ఫండమెంటల్ పారామీటర్లు. వీటిపై ఆప్షన్ ధర ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ క్రీక్స్‌ని అర్థం చేసుకుందాం. కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. ఇవే మీకిక్కడ ముఖ్యంగా కొలిచే అంశాలు. అవును, ఆప్షన్ ధరలో ఎలా మార్పులు రావచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా డెల్టాను చూడండి. డెల్టా ఏమి కొలుస్తుందంటే, డెల్టా అనేది ఆప్షన్ యొక్క సెన్సిటివిటీని కొలుస్తుంది. అంటే అండర్లయింగ్ సెట్ ధరలో చిన్న మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు నా ఆప్షన్‌పై ఎలా ప్రభావం చూపుతుంది. అంటే ధరలో చిన్న మార్పు పైకి లేదా కిందకి వచ్చినప్పుడు నా ఆప్షన్‌పై ఏమి ప్రభావం పడుతుంది అనేది డెల్టా ద్వారా తెలుస్తుంది.